దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ నీ సన్నిధిలోనికి నడిపించి నిన్న ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. సంఘంగాను సమాజంగాను కూడుకున్న మేము వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయన కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రిలారా, మరి మీ చేరువలోనికి వాక్యం తీసుకురావడానికి, మరి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను. ప్రిలారా, మరి ఎలా ఉన్నారు? మరి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? వాక్యం వినడానికి మనం సిద్ధపడుతూ మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. మరి వాక్యంతో మనల్ని మనం సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. పిల్లరా, సంఘానికి వచ్చిన మనం ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లరా, ఏసే క్రీస్తు అని అపొస్తలులు ఆనాటి యూదులకు బోధించారు. ఏమని అంశం ఈరోజు? ఏసే క్రీస్తు అని అపొస్తలులు నాటి యూదులకు ఎందుకు బోధించారు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి యేసుక్రీస్తును ఏ విధంగా వారు ఆలోచించారు, ఏ విధంగా మరి ఏసే క్రీస్తుని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు అంటే పిల్లరా, యేసుక్రీస్తు మరియ కుమారుడు, మరి వడ్లవాని కుమారుడు, చూడండి, మరి యాకోబు కుమారుడు, మరి యోసేపు, మరి వారి అన్నదమ్ములు యోసేపు అని అనుకుంటున్నారే తప్ప కానీ ఏసే క్రీస్తు అయి ఉన్నాడని అనుకోలేదు. మరి ప్రవక్తలు ఏసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రవక్తల వాగ్దానంను బట్టి వాగ్దాన సంతానమే ఆ ఏసే క్రీస్తుని మరి నాటి యూదులకు అపొస్తలులు దృఢంగా మరి సాక్ష్యాధారాలతో వాక్యాధారాలతో వారికి బోధించారు పిల్లరా. ఈ అంశంను మనము నేర్చుకుందాం. మరి లేఖనానుసారంగా మనము చూసుకుంటూ మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. యేసుక్రీస్తుని ఎవరని నమ్మాలి అనేది లేఖనాలను బట్టి మనము ఆలోచన చేస్తే పిల్లారా, మరి అపొస్తల కార్యము 5వ అధ్యాయం 42వ వచనమును మనము చదువుకున్నట్లయితే పిల్లారా, అపొస్తల కార్యము 5వ అధ్యాయం 42వ వచనం చదువుకున్నట్లయితే, ప్రతిదినము దేవాలయములోను ఇంటింటనో మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. చూడండి పిల్లరా, మరి ఏం చేశారట? ప్రతిదినము దేవాలయములోను ఇంటింటనో మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఏమని ప్రకటించారట? ఏసే క్రీస్తుని ప్రకటించుచుండిరి అని చూడండి, అపొస్తల కార్యంలో 5వ అధ్యాయం 42వ వచనంలో రాయబడిన లేఖనం పిల్లరా. అలాగే మరి అపొస్తల కార్యం 18వ అధ్యాయము 5వ వచనంలో మనము ఆలోచన చేసినట్లయితే పౌలు గారు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా దృఢ సాక్ష్యం ఇచ్చుచున్నాట. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు ఆతురత గలవాడై ఏసే క్రీస్తుని యూదులకు దృఢ సాక్ష్యం ఇచ్చుచుండెను. మరి యూదులకేంటి? మరి వాగ్దానాలకు తెలుసు, వారికి వాగ్దానాలు తెలుసు. ఆ వాగ్దానాలను మరి దృష్టాంతపరిచి దృఢ సాక్ష్యం ఇచ్చాడు. ఆ ఏసే క్రీస్తు అయి ఉన్నాడు, ఆ ఏసే క్రీస్తుని మీరు నమ్మాలి అని దృఢ సాక్ష్యం ఇచ్చాడు పిల్లరా. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే నాటి దినములలో అపొస్తలులు యూదులకు ఏసే క్రీస్తుని ఎందుకు ప్రకటించారు? చూడండి పిల్లరా, నాటి దినము
నాటి దినములలో అపోస్తలులు యూదులకు యేసే క్రీస్తుని ఎందుకు ప్రకటించారు అనేది మనము పరిశీలన చేసినట్లయితే చూడండి పిల్లరా, వారు ఏ విధంగా ఆలోచన చేశారు? యేసు చూడండి పిల్లరా, యేసు యూదులకు మరియ కుమారుడుగా తెలుసు. యేసు ఏ విధంగా తెలుసు? మరియ కుమారుడుగా తెలుసు. యేసు యూదులకు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను వారి సహోదరుడని తెలుసు. ఇంకంతేకాదు యేసు యూదులకు వడ్లవాని కుమారుడని తెలుసు. అంతేకాదు యేసు యూదులకు యాకోబు కుమారుడని తెలుసు. ఇంకంతేకాదు పిల్లరా, యేసు యూదులకు పితృలకు వాగ్దానం చేసిన సంతానమని తెలియదు. ఇక్కడ చూడండి పిల్లరా, యేసు యూదులకు పితృలకు చేసిన వాగ్దానం సంతానమని వారికి తెలియదు. యేసు యూదులకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దాన సంతానమే మరి వాగ్దాన సంతానం అని వారికి తెలియదు. యేసే అని తెలుసు, అంతే. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే యేసు యూదులకు ప్రవక్తల లేఖనాల నెరవేర్పుగా వచ్చిన క్రీస్తుని తెలియదు. చూడండి పిల్లరా, యేసు యూదులకు ప్రవక్తల లేఖనాల నెరవేర్పుగా వచ్చిన క్రీస్తుని తెలియదు. అందుకే అపోస్తలుడు ఈ యేసే ఆ క్రీస్తుని లేఖనముల నుండి దృష్టాంతములనెత్తి చెప్పిరి. చూడండి పిల్లరా, దృష్టాంతములనెత్తి చెప్పారు. మరి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే నాటి యూదులను గురించి అపోహపడిన కొన్ని సందర్భాలు మనం చూద్దాం. నాటి యూదుల గురించి అపోహపడిన కొన్ని సందర్భాలను చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నట్లయితే, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? చూడండి, వారిలో ఉన్న అపోహ. ఇతను యాకోబు, యోసేపు, సీమోను అను సహోదరుడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని సోదరీమణులందు మనతో నున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయము అభ్యంతరపడిరి. చూడండి పిల్లరా, అభ్యంతరపడిరట. మరి అపోహలు ఏ విధంగా ఉన్నాయి? అభ్యంతరపడిరి. అంతేకాదు యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చెనని లేఖనము చెప్పుట లేదా అనిరి. చూడండి పిల్లరా, ఎక్కడికి వెళ్ళారట? దావీదు సంతానంలో పుట్టి క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలోనికి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అని వారి అపోహ. ఇంకంతేకాదు యోహాను సువార్త 7వ అధ్యాయం 27వ వచనంలో, అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదము. చూడండి పిల్లరా, అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడును ఎరగడని చెప్పుకొనిరి. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడును ఎరగడని చెప్పుకొనిరి. మరి మనం ఆలోచన చేయాలి. ఇంకా యోహాను సువార్త 7వ అధ్యాయం 31వ వచనంలో, మరియు జన సమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక్రియలు చేయునని చెప్పుకొనిరి. చూడండి, యేసే అని విశ్వసించారు, క్రీస్తుని విశ్వసించాలి. క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక్రియలు చేయునని చెప్పుకొనిరి. ఇంకంతేకాదు యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో కూడా క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. చూడండి పిల్లరా, ఆ యేసే క్రీస్తుని నమ్మలేరు, యేసని నమ్మారు. ఆ క్రీస్తు వచ్చినప్పుడు మరి మెస్సియా వచ్చునని మాకు తెలియను. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా అపొస్తలుడు ఏ విధంగా దృఢ సాక్ష్యం ఇచ్చారు, ఏ విధంగా అపొస్తలుడు ఆ యేసే క్రీస్తుని దృఢ సాక్ష్యం ఇచ్చారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు అపొస్తల కార్యము 2వ అధ్యాయము 29 నుంచి 37వ వచనం వరకు పేతురు చాలా అద్భుతంగా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు సిలువ వేశారు. మీ సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడు అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఆ లేఖనాలను మనం చదువుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. అపొస్తల కార్యము 2వ అధ్యాయం 29 నుంచి 37వ వచనంను మనం చదువుకున్నట్లయితే చాలా అద్భుతం పిల్లారా. లేఖనాలు ఏ విధంగా చెప్తున్నాయి, ఈరోజు మరి క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతున్నది అనేది మనము పరిశీలన చేసినట్లయితే లేఖనాలను బట్టి మన ఆత్మీయత స్థితిని
సరిదిద్దుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. లేఖనాలు చదువుకుందాం పిల్లరా. 2వ అధ్యాయము 29వ వచనం నుంచి 37వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉండెను. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదనని దేవుడు చెప్పాడు అని. క్రీస్తు పాతాళములలో విడువబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనేది దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. మరి ఈ యేసునే దేవుడు లేపెను. మీరు ఈ యేసునే దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించెను. దావీదు పరలోకమును ఎక్కిపోలేదు. అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండు అని నా ప్రభుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోనవలనని చెప్పెను. చెప్పినప్పుడు వారు ఈ మాటలు విని, చూడండి, ఈ మాటలు విని, ఏ మాటలు? ఆ యేసే ఈ క్రీస్తుని, ఆ సువార్తని విని వారు ఏం చేశారు? వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా, చూడండి పిల్లల, ఎంత స్పష్టంగా ఆ యేసే క్రీస్తు అని చాలా దృఢ సాక్ష్యం ఇచ్చారు. లేఖనాల ఆధారాలతో దృఢ సాక్ష్యం ఇచ్చారు. ఇంకంతేకాదు, మరి ఇంకా లేఖనాలు చూసుకున్నట్లయితే చూడండి పిల్లరా, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 7 నుంచి 12వ వచనంలో పేతురు గారు చాలా అద్భుతంగా చెప్తున్నాడు. విల్లు కట్టువారైనా మీరు తృణీకరింపిన రాయి ఈయనే. చూడండి, మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారా? చూడు, ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఈయనే, ఆ యేసే ఈ క్రీస్తు అని పరిశుద్ధాత్మ నిండుకున్నవాడై పేతురు ఏమని చెప్తున్నాడో లేఖనాలు చదువుకుందాం పిల్లరా. 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చాలా శ్రద్ధగా మనము విని అర్థం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడ ఇట్లా నేను ఏమన్నాడు? వారు పేతురు యోహానును మధ్యను నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని వారిని అడగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందినని మీ ఎదుట నిలుచుచున్నాను. నిలుచుచున్నాడు అని చెప్పను. చూడండి, నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఈయనే, ఈ రాయి మూలకు తలరాయి ఆయను. వారు మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదని దృఢ సాక్ష్యము ఇచ్చారు. చూడండి పిల్లరా, ఎంత స్పష్టంగా ఆ యేసునే దేవుడు క్రీస్తుగా నియమించాడు. చూడండి పిల్లరా, మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఆ రోజు అపోలహ, ఈయన మరియ కుమారుడు కాడా, ఈయన వడ్లవాణి కుమారుడు కాడా, యోసేపు కుమారుడు కాడా, వారి అపోహలు యేసుక్రీస్తును గురించి యేసే క్రీస్తుని వీరు లేఖనాల ఆధారంతో యూదులకు వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను వారు దృష్టాంతపరిచి లేఖనాలను ఒత్తి చెప్పి గట్టిగా ఖండించారు పిల్లారా, గట్టిగా ఖండించారు. ఇంకంతేకాదు, పేతురు గారు ఇంకా 3వ అధ్యాయం అపోస్తల కార్యం 3వ అధ్యాయం 12 నుంచి 18 వచనాలు చదువుకున్నట్లయితే, మీరు ఈ జీవాధిపతిని చంపితిరి. చూడండి ఏమంటుడు, మీరు ఈ జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అని అపోస్తలుడు చాలా స్పష్టంగా
మరి సాక్ష్యం ఇచ్చారు. చూడండి పిల్లరా, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు చదువుకుందాం పిల్లరా. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇజ్రాయేలీయులారా, మీరు విని విషయము ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలం ఇచ్చినట్లు మీరెందుకు మా తట్టు తెరిచి చూస్తున్నారు? మా సొంత శక్తి కాదు, మా సొంత బలం కాదు అంటూ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మయంపరిచి ఉన్నాడు అని చెప్తూ మీరాయనను అప్పగించితిరి. మీరేం చేశారు? మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయగోరెను. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. చూడు 15, మీరు జీవాధిపతిని చంపితిరి గాని, మీరేం చేశారు? మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. చూడండి పిల్లరా, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిద్దరని నాకు తెలియను. చూడేమంటాడు? సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను గురించి ఇలాగూ నెరవేర్చెను. చూడండి పిల్లరా, ముందుగా చూడండి పిల్లరా, ఎంత చక్కగా రాబడ్డది. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఇంత స్పష్టంగా అపొస్తలుడు నొక్కి దుష్టాంతలనెత్తి యూదుల వాదమును గట్టిగా ఖండిస్తూ ఆ యేసే ఈ క్రీస్తు అని చెప్తున్నాడు. ఇంకా అంతేకాదు, పౌలు గారు చాలా స్పష్టంగా అద్భుతంగా ఇంకా వాక్యాన్ని మరి వారికి తెలియజేస్తున్నాడు దృష్టాంతాలనెత్తి. చూడండి పిల్లరా, మరి అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు చదువుకుందాం పిల్లరా. పౌలు గారు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజము వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి ఏం చేశాడు? క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తయి ఉన్నాడు. నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తయి ఉన్నాడు. లేఖనముల నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచును వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. చూడండి పిల్ల, తర్కించుచుండెను. ఎందుకు తర్కిస్తున్నాడు? యూదులకు వాగ్దానాలు ఉన్నాయి. చూడండి పిల్లరా, యూదులకు వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలను బట్టి తర్కించాడు. ఈరోజు నేటి క్రైస్తవ సమాజం ఎక్కడికి వెళ్తున్నది? మనము ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోకపోగా వేరే ఇతరుల విశ్వాసాలకు పోయి బైబిల్ను కలిపి చెరుపుతున్న బోధలు ఈరోజు క్రైస్తవ సమాజంలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూసుకోకపోగా వేరే ఇతరుల విశ్వాసాలకు పోయి వారి మాటలను తీసుకొచ్చి బైబిల్లో కలిపి జరుపుతున్న భయంకరమైన పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది. చూడండి పిల్లరా, మరి నాటి యూదులకు అపొస్తలుడు ఎందుకు ఇంత తర్కించారు? వారికి వాగ్దానాలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలను దృష్టాంతాలను గట్టిగా దృష్టాంతాలనెత్తి బోధించారు. అపొస్తలుడు బోధించారు. అలాంటి బోధ చూడండి పిల్లరా, బోధను ఇంకా పౌలు గారు ఏ విధంగా స్పష్టంగా చెప్తున్నాడో మనం లేఖనాలు చూసుకుందాం పిల్లరా. మరి పౌలు చూడండి పిల్లల, అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం 14 నుంచి 41 వచనం చాలా స్పష్టంగా మరి లేఖనాలు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లరా. లేఖనాలను విస్మరించకూడదు దయచేసి పిల్లరా. లేఖనం ఏం చెప్తుంది? ఆ లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం? మరి ఏ విధంగా ఆ ప్రారంభంలో ఏ విధంగా మొదటి శతాబ్దంలో ఏ విధంగా అపోహపడ్డారు? నేడు యేసుక్రీస్తుని గురించి ఎందుకు అపోహపడుతున్నారు?
తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని అపోహపడి అలాంటి విశ్వాసంలో ఉన్నారా? ఇకనైనా లేఖనాలను బట్టి లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితము కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లరా. మన లేఖనాలు చదువుకుందాం పిల్లరా. మరి అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 14 నుంచి 41 వచనము. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియొక్కకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిన తర్వాత ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసినప్పుడు పౌలు నిలవబడి చేయి సైగా చేసి ఇట్లా నేను ఇజ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా, వినుడి. ఇజ్రాయేలీను ఈ ప్రజలను దేవుడు మన పితరులకు ఏర్పరచుకొనిన వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చెను. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. మరియు కానాను దేశములో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశంలో నుండి వీరిని స్వాస్థ్యముగా పంచి ఇచ్చి ఇంచుమించు 450 సంవత్సరముల ఇట్లు జరిగెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు ఆయన వారికి న్యాయాధిపతిగా చేసెను. ఆ తర్వాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుకుంటుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. 23వ వచనము. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చేసిన ఇజ్రాయేలీయుల కొరకు ఒక రక్షకుడకు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇజ్రాయేలీయులందరికీ మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు. నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను. సహోదరులారా, అబ్రాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను నేను ప్రతి విశ్రాంతి దినమునందు చదువుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక. ఏం చేశారట? ప్రతి విశ్రాంతి దినమున చదువుతున్న ప్రవక్తల ప్రవచనములను గ్రహింపక ఆయన శిక్ష విధించుట చేత ఆ ప్రవచనములను నెరవేర్చిరి. ఆ శిక్ష విధించుట చేత ఆ ప్రవచనము నెరవేర్పు జరిగింది. ఆయన యందు మరణమునకు తగినది ఏదు కనబడకపోయినను ఆయన చంపవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గురించి వ్రాయబడినట్టు నెరవేర్చిన తర్వాత ఆయన మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారిని అనేక దినములు కనబడెను. వారప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. 32వ వచనం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చు ఉన్నాడని మేము విని సువార్త ప్రకటించుచున్నాము. చూడండి పేరా, ఎంత చక్కని మాట. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకును నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగూ నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటినని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. చూడండి పిల్లరా, వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరమును మీకు అనుగ్రహించును అని
నమ్మకములైనవి అని చెప్పెను అంటూ మరి 35 వచనం కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టణం చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పమందయు తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోసే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులు తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలన నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. ప్రవక్తల గ్రంథమందు రాయబడినది మీ మీదికి రాకుండా చూసుకునుడి. అదేమనగా అంటూ, ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసేదను. ఆ కార్యం ఒకడు మీకు వివరించినను మీరు ఎంత మాత్రమును నమ్మరని చెప్పెను. చూడండి, ఆ కార్యంను మీకు చేస్తే ఎంత మాత్రమును నమ్మరు. అందుకోసం పిల్లరా, లేఖనాలను చూసుకోవాలి, లేఖనాలను చూడాలి. మరి యేసే క్రీస్తని నాటి యూదులకు అపోస్తులు ఎంత గంటపదంగా ఆజ్ఞాపించి దృఢ సాక్ష్యం ఇచ్చారు. చూడండి పిల్లలు, అంతేకాదు అపోస్తుల కార్యము 18:28 ఎంత స్పష్టంగా గట్టిగా ఖండించాడట పౌలు గారు, గట్టిగా ఖండించాడట మొదటి శతాబ్దంలో. చూడండి పిల్లరా, మరి లేఖనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యం 18:28 యేసే క్రీస్తని లేఖనాల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును గట్టిగా ఖండించేచూ వచ్చెను. చూడండి పిల్లరా, యూదుల వాదం ఏంటి? మరి యేసే అంతే, యేసు మరియ కుమారుడు కాదా? మరి యోసేపు కుమారుడు కాదా? వడ్డవాణి కుమారుడు కాదా? ఈయన మాకు తెలిసే అనే ఒక ఆలోచన, అపోహ కలిగి ఉన్నారు. కానీ మరి పౌలు గారు చాలా స్పష్టంగా లేఖనాల ద్వారా అతను దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగా గట్టిగా ఖండించాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మువారికి కలుగు ప్రతిఫలం ఏంటి? మరి ఇంతగా చెప్తున్నారే, మరి యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మువారికి కలుగు ప్రతిఫలం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని మూలంగా పుట్టినవాడు ఏ విధంగా ఉంటాడో 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మవాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఎలానట? యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మువాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించువాడు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. చూడండి, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. చూడండి పిల్లరా, ఏ విధంగా మరి లేఖనాలు చెప్తున్నాయి. మరి పిల్లరా, ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. చూడండి పిల్లరా, దేవుణ్ణి ప్రేమించిన వాడు ఏ విధంగా ఉంటాడట? ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. చూడండి పిల్లరా, దేవుడు యేసును మరి పంపించాడు. ఆ యేసే క్రీస్తుని స్పష్టంగా మొదటి శతాబ్దంలో యూదుల వాదమును గట్టిగా ఖండించి బహిరంగంగా మరి వారికి చెప్పారు పిల్లరా. మరి ఈ మొదటి శతాబ్దంలో జరిగిన పరిస్థితులను బట్టి ఈరోజు యేసుక్రీస్తు ఎవరండి? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడని నమ్ముతున్నావా? అలాంటి విశ్వాసములు ఉంటే ఇకనైనా సరి చేసుకో. మరి మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయితే, మనం తీసుకున్న బాప్తీసాలు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని, యేసు మనందరి పాపాల కోసం మరణించాడు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. చూడండి పిల్లరా, సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విని హృదయాలు నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుము? ప్రతి వాడు మారు మనసు ఉంది, పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటావు. ఆదామవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వాన్ని పొందుకుంటావు. అప్పుడు నీకు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. మీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. లేకుంటే ఆనాటి యూదులు ఈయన వడ్లవాణి కుమారుడు కాడా, ఈయన యోసేపు కుమారుడు కాడా, ఈయన తల్లి మరియ కాదా అని అపోహపడ్డారు ఆ రోజు. ఈరోజు కూడా
తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని అపోహపడుతున్నావా? సహోదరుడా, లేఖనాలను బట్టి అర్థం చేసుకుని మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అలాగా కట్టుకున్న నాడే మరి దేవుని మూలముగా పుట్టిన వారముగానే అని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాలను విస్మరించకుండా లేఖనాలను అర్థం చేసుకోవాలి. అందుకోసమే పిల్లారా, యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం పిల్లారా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూడండి పిల్లారా, లోకముని జయించేవారు ఎవరట? దేవుని మూలముగా పుట్టినవారు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విశ్వాసము మన విశ్వాసమే. చూడండి పిల్లరా, మరి జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండబెట్టుదని యేసుక్రీస్తు చెప్తున్నాడు. నేను జయించాను, అందుకోసమే జయించిన వారిని నా సింహాసనంలో కూర్చుండబెట్టుకుందును అని ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుందాం పిల్లరా. నేను జయించి, చూడండి యేసుక్రీస్తుడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టుకుందును. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాటలు పిల్లరా. ఈ విధంగా ఎవరుంటారట? దేవుని మూలంగా పుట్టినవారు. దేవుని మూలముగా పుట్టినవారు దేవుని ప్రేమిస్తారు. అందుకోసమే దేవుని మూలముగా పుట్టిన వాని విశిష్టత ఏమి? మరి దేవుని మూలముగా పుట్టిన వాని విశిష్టత ఏంటి అంటే లేఖనాలు చూసుకుందాం పిల్లరా. 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏం చేస్తారట? లోకమును జయించుదురు. మరి లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంతేకాదు చూడండి పిల్లరా, మరి ఇంకా దేవుని మూలముగా పుట్టిన వారు ఏ విధంగా ఉంటారు? 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. చూడండి పిల్లరా, దేవుడి మూలముగా పుట్టినవారు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రపరచుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. చూడండి పిల్లరా, ఎంత స్పష్టంగా ఉన్నది. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రపరచుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. అందుకోసమే పిల్లారా, దేవుని మూలముగా పుట్టినవాడు ఏ విధంగా ఉంటాడ? పాపము చేయజాలడు. చూడండి, మరి తన్ను తాను భద్రపరచుకును, దుష్టుడు వాణ్ణి ముట్టడు. అందుకోసమే పిల్లారా, వాక్యం బట్టి ఆత్మ సంబంధమైన సంగతులతో మరి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మరి చూడండి పిల్లారా, ఆనాటి యూదులకు అపొస్తలులు ఏమని చెప్పారు? యేసే క్రీస్తై ఉన్నాడు. ఇలాంటి విశ్వాసం కలిగిన వారు దేవుని మూలంగా పుట్టినవారు పాపం చేయరు. చూడండి పిల్లరా, అనవసర విషయాలలో తల దూర్చుకోరు. ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశీలనలో ఉంటారు. అందుకోసమే దుష్టుడు వాణ్ణి ముట్టడు. దేవుని మూలంగా పుట్టిన వారిని దుష్టుడు వాణ్ణి ముట్టడు. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును. ఏందట? దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. ఎందుకు? దేవుని మూలముగా పుట్టినవాడి యందు దేవుని బీజము నిలుచును. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఆ యేసే క్రీస్తై ఉన్నాడని యూదులకు బహిరంగంగా మరి వారు చెప్పారు పిల్లరా. అపొస్తలుడు బహిరంగంగా ఖండించారు. పౌలు గారు బహిరంగంగా ఖండించాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. గనుక పిల్లరా, యేసు పితరులకు చేసిన వాగ్దాన సంతానమే అని, యేసు పితరులకు చేసిన వాగ్దాన సంతానమని నమ్ముదాం. చూడండి పిల్లరా, యేసు పితరులకు చేసిన వాగ్దానం అని ఈ వాక్యాన్ని వింటున్నా నువ్వు నేను నమ్ముదాం పిల్లరా. కనుక యేసు ప్రవక్తల లేఖనాల నెరవేర్పుగా వచ్చిన క్రీస్తుని నమ్ముదాము. ఎవరు? యేసు ప్రవక్తల లేఖనాల నెరవేర్పుగా వచ్చిన క్రీస్తుని నమ్ముదాం పిల్లరా. మరి యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మువాడును
దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మువాడును దేవుని మూలముగా పుట్టినవాడు. అందుకే అపొస్తలులు యేసే క్రీస్తని లేఖనాల నుండి దృష్టాంతాలను ఎత్తి విప్పి చెప్పారు పిల్లరా. ఎందుకు లేఖనాలను ఎత్తి మరి దృష్టాంతాలను ఎత్తి ఎందుకు చూపించారు? వారికి వాగ్దానాలు ఉన్నాయి. పితరులకు చేసిన వాగ్దానాలను బట్టి ఆ వాగ్దానాలను ఇగో ఆ యేసే ఈ క్రీస్తు అని దృష్టాంతాలను ఎత్తారు. దృష్టాంతాలను ఎత్తి వారి వాదమును పౌలు గారు అయితే బహిరంగంగా ఖండించాడు. ఇశ్రాయేలీయులారా, మీరు ఆ యేసు అనుకుంటున్నారు, ఆ యేసే క్రీస్తు అయి ఉన్నాడు. అలాగా పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. అలాగా పుట్టినవాడు దేవుని బీజం వారిలో నిలుచును. వాడు పాపం చేయజాలడు. దుష్టుడు వాడిని ముట్టడు. అందుకోసమే పిల్లారా, మనం ఆలోచన చేయాలి. ఈరోజు మరి యేసుక్రీస్తును ఏమని నమ్ముతున్నావు? తండ్రి అనే దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అంటున్నావా? అలా కాదు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని యూదులు ఆ రోజు నాటి యూదులకు మరి అపొస్తలులు చాలా స్పష్టంగా చెప్పారు పిల్లరా. మరి దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. అందుకోసమే లేఖనాలను ఎత్తి మొదటి శతాబ్దంలో అపొస్తలులు ఏ విధంగా గట్టిగా బహిరంగంగా ఖండించారు. లేఖనాలను దృష్టాంతాలను ఎత్తి ఈరోజు మనము క్రీస్తును విశ్వసించిన నీవు నేను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. మన ఆత్మీయ ప్రయాణమును ఏ విధంగా ఉన్నది? మరి ఇతరుల విశ్వాసాలకు నువ్వు వాక్యాన్ని కలిపి జరుపుతున్నావా? మరి అలాంటి వారు ఎవరు? అపవాది సంబంధులు. వాడి పరిచారకులు, నీతి పరిచారకుల వేషం వేసుకుని ఈరోజు సంఘంలో డంపు చేసి ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్న బోధలు నేడు కోకొల్లలు. మరి అలాంటి విశ్వాసం కలిగిన వారు దేవుని మూలంగా పుట్టినవారా? కారని లేఖనాలు చెప్తున్నాయి. అందుకోసమే దేవుని మూలంగా పుట్టినవారు ఎవరు? చూడండి పిల్లరా, దేవుని మూలంగా పుట్టినవారు ఎవరు? యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మాలి. అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడే దేవుని మూలంగా పుట్టినవారని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లరా. మన లేఖనాలను అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితంను కట్టుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, దేవుని మూలంగా పుట్టినవాడు మరి ఏ విధంగా ఉంటాడు? యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని నమ్మువాడు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. అందుకోసమే పిల్లరా, అపొస్తలులు కూడా ఏ విధంగా లేఖనాలను దృష్టాంతాలను ఎత్తి మరి దృష్టాంతపరిచి వారి వాదాన్ని గట్టిగా బహిరంగంగా ఖండించారు. మరి యేసే క్రీస్తని లేఖనాల ద్వారా పొడి మాటలు కాదు, లేఖనాల ద్వారా అతడు దృష్టాంతాలను ఎత్తి యూదుల వాదమును బహిరంగంగా గట్టిగా ఖండించాడు పౌలు గారు. చూడండి పిల్లరా, ఈరోజు పొడి మాటలు మాట్లాడి సంఘాలలో అనేకులను మరి ఏ విధంగా మరి సంఘాన్ని భ్రమపరుస్తున్నావు? సంఘానికి ఏం చెప్పాలి? ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు? చూడండి పిల్లరా, ఏం చేశాడు? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏంటి లాభం, ఏంటి ప్రయోజనం? శరీరానికి ఆత్మ కోసం నమ్మాలా, శరీరం కోసం నమ్మాలా యేసుక్రీస్తును? మనమై ఉన్న ఆత్మ రక్షించుకోవాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఈ నేత్రాలు కాదు, శరీర నేత్రాలు కాదు, మనోనేత్రాలు, మీ మనసుకుంటే నేత్రాలు ఎప్పుడు మూసుకుని పడ్డాయి? అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, అందరూ పాపం చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఆజ్ఞాతిక్రమే పాపం వల్ల వచ్చింది మరణము. మనమైన ఆత్మ దేవుని నుండి ఎడబాటు కలిగింది. అందుకోసమే అందరూ ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చూడండి పేరా, మనం ఆలోచన చేయాలి. అందుకోసమే మొదటి శతాబ్దంలోనే మరి యేసుక్రీస్తుని గురించి ఈయన వడ్లవాని కుమారుడు కాదా, మరియ కుమారుడు కాదా, యోసేపు యూదా ఇద్దరి అన్నదమ్ములు కారా అని వారు అపోహపడ్డారు. వారు అపోహలను ఉన్నారు. అందుకోసమే వారి అపోహలను లేఖనాలను ఎత్తి దృష్టాంతపరిచి వారి వాదమును బహిరంగంగా మరి పేతురు గారు, అపొస్తలులు, పౌలు గారు చాలా గట్టిగా
మరి దృష్టాంతాలను ఎత్తి వారికి ఖండించారు పిల్లారా. అందుకోసమే ఈరోజు మనము ఏ విశ్వాసంలో ఉన్నాం? మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినా? మనం తీసుకున్న బాప్తీసాలు యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకున్నామా లేదా? యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకుంటే చూడండి పిల్లరా, అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అందుకోసమే యేసే క్రీస్తై ఉన్నాడని అపోస్తలులు నాటి యూదులకు మరి ఎందుకు బోధించారు అంటే, ఇది పిల్లరా, దేవుని మూలంగా పుట్టినవారు మరి దేవుని మూలంగా పుట్టాలి. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగా యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు, చూడండి, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు. అందుకోసమే ఆయన మూలంగా పుట్టిన వాడిలో దేవుని బీజం నిల్చును, దేవుని బీజము నిల్చును. అందుకోసమే వాడు పాపం చేయజాలడు. చూడండి, వాడు పాపం చేయజాలడు, దుష్టుడు వాడిని ముట్టడు అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లారా. మరి ఇప్పుడు మనం ఈ లేఖనాలు విన్నా మనం ఏమని నమ్మాలి? చూడండి, మనం ఏమని నమ్మాలి? చూడండి పిల్లరా, యేసు పితరులకు చేసిన వాగ్దాన సంతానమని నమ్మాలి. యేసు పితరులకు చేసిన వాగ్దాన సంతానమని నమ్ముదాం పిల్లారా. మరి యేసు ప్రవక్తల నెరవేర్పుగా వచ్చిన క్రీస్తుని నమ్ముదాం పిల్లారా. యేసు ప్రవక్తల లేఖనాల నెరవేర్పుగా వచ్చిన క్రీస్తుని నమ్ముదాం పిల్లారా. మరి ఆ యేసు చూడండి, ఆ యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మువాడు దేవునిమ్ములుగా పుట్టి ఉన్నాడు. అందుకే అపోస్తలులు యేసే క్రీస్తని లేఖనాల నుండి దృష్టాంతాలను ఎత్తి విప్పి చెప్పారు పిల్లారా. మరి ఇలాంటి విశ్వాసంలో మన ఆత్మీయ జీవితం కొనసాగిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనాలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్క ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ మరి యేసే క్రీస్తై ఉన్నాడని మరి నాటి యూదులకు అపొస్తలులు మరి దృష్టాంతాలను నిప్పి లేఖనాలను విప్పి మరి దృష్టాంతాలను నెరవేర్పుగా వచ్చిన ఆ యేసే క్రీస్తుని నమ్మాలి. అలాంటి నమ్మిన వారి దేవుని మూలంగా పుట్టిన వారని ఇంతవరకు ఎన్నో లేఖనాల ద్వారా మనం హెచ్చరించిన విధానం స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాట ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. పిల్లారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్, మరి బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.